హాయ్ ఫ్రెండ్స్, మీరు డిన్నర్ చేశారా? నేను ఇప్పుడు చేస్తున్నాను వేడి వేడి అన్నం అండ్ కొత్త నిమ్మకాయ పచ్చడి అండ్ నెయ్యి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మసాలా బెండకాయ, అందరూ గుత్తంకాయ చేస్తారు కదా, ముద్ద వంకాయ. నేను అలా బెండకాయ చేశానండి. బెండకాయ, నిమ్మకాయ పప్పుచారు, పెరుగు. బెండకాయ ఇలా అన్నంలోకి, చపాతీలోకి, అదే కాకుండా పెరుగు వేసుకున్నప్పుడు నంజుకొని తిన్నా, ఇలా ఫ్రైలాగా పప్పుచారుకి ఏదైనా నంజుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇది మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. నచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఈ నిమ్మకాయ పప్పులో కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, మునక్కాడలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ పప్పుచారు మీరు తినుంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, స్పెషల్గా కూడా ఉంటుంది. మా చిన్న పాపకు బెండకాయ అంటే ఇలాంటిదంటే చాలా ఇష్టం. ముద్ద బెండకాయ, ఒక దాంట్లోకి ముద్ద బెండకాయ, ఒక ముద్దలకు నిమ్మకాయ పచ్చడి, ఒక ముద్దలకు ఇలా పప్పుచారు పెరుగన్నంలో. మీరు నాలాగా ఎంతమంది తింటారు? మీరందరూ డిన్నర్ చేశారా? నేనైతే చేసేస్తున్నా. ఇప్పుడు నాకు లైవ్ ఉంది, లైవ్కు వెళ్ళాలి కనుక చిన్నప్పుడు అమ్మ ఇలా పప్పుచారు వేసి తినిపించేది అన్నంలో. అన్నీ కూడా బాగున్నాయి. నేను ఇంత ఫుల్గా బెంచేస్తున్నా. మీ అందరు కూడా భోంచేసేసి లైవ్కి వచ్చేసేయండి. గుడ్ నైట్.